రైల్వే చరిత్రలో సరికొత్త మైలురాయి నమోదైంది. దేశంలోనే తొలి వందే భారత్ స్లీపర్ రైలును పశ్చిమ బెంగాల్లోని మాల్దాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘనంగా ప్రారంభించారు. పశ్చిమ బెంగాల్లోని హౌడా నుంచి అస్సాంలోని గువాహటి మధ్య ఈ అధునాతన రైలు రాకపోకలు సాగించనుంది. ప్రారంభోత్సవానికి ముందు ప్రధాని రైలు లోపలికి వెళ్లి అక్కడి విలాసవంతమైన సౌకర్యాలను పరిశీలించడమే కాకుండా అందులో ప్రయాణించే విద్యార్థులతో కాసేపు ముచ్చటించి వారి ఉత్సాహాన్ని పంచుకున్నారు. అయితే ఈ విలాసవంతమైన ప్రయాణం ఎంత సౌకర్యవంతంగా ఉంటుందో టికెట్ రద్దు నిబంధనలు అంత కఠినంగా ఉండబోతున్నాయి. ప్రయాణాన్ని రద్దు చేసుకునే వారి కోసం రైల్వే శాఖ సరికొత్త 3 టైర్ క్యాన్సిలేషన్ పాలసీని అమలు చేస్తోంది. దీని ప్రకారం టికెట్ బుక్ చేసిన వెంటనే క్యాన్సిల్ చేసిన ధరలో 25% కోత విధిస్తారు. ఒకవేళ రైలు బయలుదేరడానికి 72 గంటల నుంచి 8 గంటల ముందు రద్దు చేస్తే ఏకంగా 50% సొమ్మును మినహాయించుకుంటారు. ఇక ప్రయాణానికి 8 గంటల కంటే తక్కువ సమయం ఉంటే ₹1 కూడా రీఫండ్ లభించదు. ఈ రైళ్లలో ప్రయాణికుల సౌకర్యం కోసం రైల్వే శాఖ కొన్ని కీలక మార్పులు చేసింది. వందే భారత్ స్లీపర్ లో ఆర్ఏసీ సౌకర్యం ఉండదు. కేవలం కన్ఫర్మ్ టికెట్లు ఉన్నవారికి మాత్రమే అనుమతి ఉంటుంది. అలాగే కనీసం 400 కిలోమీటర్ల దూరానికి టికెట్ బుక్ చేసుకుంటేనే ఇందులో చోటు దక్కుతుంది. సాధారణ రైళ్లలో ప్రయాణానికి 4 గంటల ముందు వరకు రీఫండ్ పొందే అవకాశం ఉండగా ఈ రైళ్లలో చార్ట్ తయారీ సమయాన్ని 8 గంటలకు పెంచడం వల్ల రీఫండ్ గడువు ముందే ముగిసిపోతుంది. మొత్తానికి హౌడా గువాహటి మధ్య ప్రారంభమైన ఈ తొలి వందే భారత్ స్లీపర్ రైలు ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని ఇస్తోంది. అయితే సాధారణ రైళ్లకు ఉండే నిర్ణీత రద్దు ఛార్జీల స్థానంలో ఇక్కడ నేరుగా టికెట్ ధర శాతాన్ని భారీగా లెక్క కట్టడం వల్ల ప్రయాణికులు తమ ప్రయాణ ప్రణాళికను పక్కాగా రూపొందించుకోవాల్సి ఉంటుంది. లగ్జరీ సౌకర్యాలతో పాటు కఠినమైన నిబంధనలు కలిగిన ఈ ప్రీమియం రైలు భారతీయ రైల్వే ముఖ చిత్రాన్ని మార్చే సరికొత్త అధ్యాయంగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. కాగా బెంగాల్లో పట్టాలెక్కిన వందే భారత్ రైల్లో 16 కోచ్లుంటాయి. వీటిలో ఆకర్షణీయమైన స్లీపర్ బెర్తులు, అధునాతన సస్పెన్షన్ వ్యవస్థ, అగ్ని ప్రమాదాలను అలర్ట్ చేసే వ్యవస్థలు, సీసీటీవీ నిఘా వంటివి ఉంటాయి. విమానంలో ప్రయాణించిన అనుభూతిని కలిగించేలా ఇందులో సౌకర్యాలను ఏర్పాటు చేశారు. ఇందులో కనీస ఛార్జీ 960 నుంచి ప్రారంభమవుతుంది. ఆర్ఏసీ, వెయిటింగ్ లిస్ట్ వంటి వాటిని ఇందులో అనుమతించరు. అంతేకాదు కొంచెం కూడా కుదుపులు లేకుండా ఈ రైల్లో ప్రయాణం సాఫీగా ఉంటుంది. గంటకు 180 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందుకునే ఈ వందే భారత్ అత్యాధునిక స్లీపర్ రైళ్లలో టికెట్ క్యాన్సిలేషన్ మాత్రం సాధారణ ప్రయాణికుల్లో కాస్త ఆందోళన కలిగించే విషయంగానే చెబుతున్నారు.